వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవినీతికి కేర్ ఆఫ్ గా తెలంగాణ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకు తింటుంది. బోధన్ రోడ్ షోలో విజయశాంతి. అన్ని వర్గాల సంక్షేమం టీఆర్ఎస్ తోనే సాధ్యం. కేసీఆర్ సీఎం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయండి. ప్రచారంలో షకీల్. పరిశ్రమను మూసివేసి కార్మికులను రోడ్డు పాలు చేశారు. అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తాం. అల్జాపూర్ హామీ. మాయ మాటలతో మనల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డి. ఎన్నికల కోసం ఏర్పాట్లు. ఈవీఎం వీవీప్యాట్లపై సమీక్ష. అధికారులకు సూచించిన కలెక్టర్. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి విజయశాంతి నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె విస్తృత ప్రచారాన్ని జరిపారు. బోధన్ రోడ్ షోకు విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి రోడ్ షో జరిగింది. అచన్పల్లి నుండి అంబేద్కర్ చౌరాస్తా వరకు సుదర్శన్ రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మోటార్ సైకిల్ ర్యాలీ మధ్య ఊరేగింపు కొనసాగింది. సినీ నటి విజయశాంతిని చూసేందుకు ప్రజలు ఉత్సాహం కనబరిచారు. దారి పొడవునా కాంగ్రెస్ జెండాలతో కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చున్నారు. విజయశాంతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణానికి చేరుకున్నారు. దారి పొడవునా నిలిచిన అభిమానులకు అభివాదం చేస్తూ ఊరేగింపు కొనసాగింది. అంబేద్కర్ చౌరాస్తాలో ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన కొనసాగుతోందని చెప్పారు. కేసీఆర్ సర్కార్లో ప్రజలు ఆగమయ్యారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. రుద్రూర్, వర్ణి మండలాల్లో సైతం ఆమె రోడ్ షో కొనసాగింది. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకు సాగింది. గెలిచిస్తారని అర్థమైపోతుంది. అంటే కాంగ్రెస్ మీద మీకు ప్రేమ ఎంత ఉందో మీ అందరిని చూస్తుంటే నాకు బాగా అర్థమైపోతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ చూస్తుంటే ఎంత కోపంగా ఉన్నారో కూడా అది కూడా నాకు అర్థమవుతుంది. ఇవాళ నేను హెలికాప్టర్లో ఇక్కడ రావాలి. పొద్దున ఇంకొక మీటింగ్ జరిగి అక్కడి నుంచి నేను ఇక్కడికి రావాలి. ఇక్కడ హెలిప్యాడ్ వేసారు, పర్మిషన్లు అన్నీ తీసుకున్నారు. కలెక్టర్ దగ్గర అందరి దగ్గర తీసుకున్నారు. ఆఖరికి మార్నింగ్ నేను బయలుదేరుతున్నప్పుడు నాకు చెప్పారు, అమ్మ మిమ్మల్ని హెలికాప్టర్ రానివ్వట్లేదు. ఏ అన్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు హెలికాప్టర్లో రాములక్క ల్యాండ్ అవ్వకూడదని మొత్తం గొయ్యి తగ్గిస్తారంట. అంటే అంటే టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ అన్న భయం, రాములమ్మ అన్న భయం. దొరా ఏం దొరా అంత భయం? మంచి చేసింటే భయపడాల్సిన అవసరం లేదు దొరా. తప్పు చేసావు దొరా, తప్పు చేసావు. నిన్ను నమ్మి 2014లో 4 కోట్ల ప్రజలు కాంగ్రెస్ కాదని, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన కాదని నిన్ను నమ్మి ఓటేశారు దొరా. కానీ ఈ 4.5 ఏళ్ళు ఏం చేసావు దొరా? నేను ముఖ్యమంత్రి
లో కూర్చోమనా, ఫామ్ హౌస్ లో కూర్చోమనా, పరిపాలన చేయమని నీకు ఓటేసా. నువ్వు ముఖ్యమంత్రి, ఎందుకు పరిపాలన చేయలేదరా అంటే నీకు పరిపాలన చేత కాదు, అడ్మినిస్ట్రేషన్ చేత కాదు. ఆయనకు చేతనైంది ఒకే ఒకటి, దోపిడీ. ఆయన కుటుంబ సభ్యులు దోచుకోవడం తప్ప పరిపాలించడం రాదు. ఇది చాలా స్పష్టంగా తెలిసించి మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆయన నమ్మి ఓటేశారు, పథకాలు తీసుకొచ్చారు. కానీ ఏ పథకం ప్రజలకు వెళ్ళలేదు, జరగాల్సిన న్యాయం జరగలేదు. ఆయన ఒక పేరులోనే ఉంది కేసీఆర్, 3 అక్షరాలు కేసీఆర్ కదా. ఆయన ఎంత పెద్ద దొంగ అని పేరులోనే ఉంది చెప్పనా. CR K kills the truth, C cheat the people, R root out the democracy. అంటే kill the truth అంటే సత్యాన్ని సంహరించు. C cheat the people అంటే root out the democracy అంటే ప్రజాస్వామ్యాన్ని కూలించి. ఇవాళ ప్రజాస్వామ్యం కూలి చేయబడింది యావత్తు తెలంగాణలో. అది ఆయన పేరులోనే ఉంది. ఎంత మోసం. కాబట్టి ప్రజలారా, కష్టపడి దుక్కి దున్నిన కౌలు రైతులకి న్యాయం జరగలే, ఇది ప్రజాస్వామ్యం అంటారా? వాళ్ళ క్యాబినెట్ లో ఒక మహిళా మంత్రి కూడా లేదు, ఇది ప్రజాస్వామ్యం అంటారా? వేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నారు, మామూలు సామాన్యులకు ఇవ్వలేకపోతారు, ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతున్నాను నేను. ప్రజలారా, ప్రజాస్వామ్యం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వ సమస్తం దోచుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒంటరి మహిళలను గుర్తించి వారిని ఆదుకున్న సర్కార్ టీఆర్ఎస్ అని షకీల్ అన్నారు. వారికి అండగా ఉండేందుకు 1000 రూపాయల భృతిని అందించబడుతుందని, అధికారంలోకి రాగానే ఇది కాస్త 2000 చేయడం జరుగుతుందని చెప్పారు. రెంజల్ మండలం కందకుర్తి, వీరన్నగుట్ట, కల్యాపూర్, బాగేపల్లి, కూనేపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి రోడ్ షో జరిపారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలను టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తూ దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ అందించి వారికి సర్కార్ అండగా నిలుస్తుందని వివరించారు. సర్కార్ ఏర్పడ్డ అనంతరం 2 పడకల ఇంటి నిర్మాణాలు జరుగుతాయని, స్థలం ఉన్న వారికి నిర్మాణం కోసం 5 లక్షలు అందించడం జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ తిరిగి సీఎం అవ్వాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు కుమార్ రెడ్డి, ధనుంజయ్, కాసం సాయిలు పలువురు పాల్గొన్నారు. నా హృదయపూర్వక తెలంగాణ వందనాలు. ఎండలో బతుకమ్మ ఆడుతూ నా అక్క చెల్లెలు ఇంత ఉత్సాహంతో స్వాగతం పలికినందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. కేసీఆర్ గారికి ఎందుకు ఓటేయాలంటే, మీ యొక్క టాండా ఉంది కదా, దానికి గ్రామ పంచాయతీ ఇచ్చిండు, దానికోసమే ఒకటే మాట చాలు, కారు గుర్తు కోటేయడానికి, వేరే మాట అవసరం లేదు. మనకు గ్రామ పంచాయతీ ఇచ్చిన గవర్నమెంట్ ఉన్నాయా? ఎప్పుడైనా 50-70 సంవత్సరాలు తాండాలకు ఎవరు కూడా గుర్తించలే. తాండాలకు ఇట్లనే వదిలేసిండ్రు కానీ తాండాల గురించి ఎప్పుడు పట్టించుకోలే. ఈ రోజు ముఖ్యమంత్రి గారు తాండాలు గౌరవంగా బ్రతకాల, తాండాలు ఉన్న అందరు వ్యక్తులు మళ్ళా అక్కడే వారి యొక్క ప్రజాప్రతినిధులు ఉండాలనే ఉద్దేశంతోనే తాండాలకు ఈరోజు గ్రామ పంచాయతీ స్థాయి ఇవ్వడం జరిగింది. అదే మన ముఖ్యమంత్రి గారి ఆశ, ఆకాంక్ష, మన కేసీఆర్ గారి ఆకాంక్ష. నేను మీ చెల్లెలు ఇంత ఉత్సాహంతో నన్ను ఇక్కడ పిలుచుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఎవరికైతే జాగా లేదో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇక గుడిసె లెక్క ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ అందరికీ కూడా 5 లక్షల రూపాయలు మీ పేరు మీద ఇల్లు కట్టుకోవడానికి ప్రకటిస్తా ఉన్నాం. మళ్ళా స్థానికంగా మీ యొక్క గుడి గురించి, మళ్ళా సేవాలాల్ గుడి గురించి తప్పకుండా సాధ్యమైనంత వరకు ఇక్కడ బౌండరీ వాల్ కానీ, ఇక్కడ మళ్ళీ ఒక బంజారా భవన్ కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చి గెలిచినాక ఇమీడియట్ గా మళ్ళా బంజారా భవన్ అనేది ఒక 10 లక్షల రూపాయలతో ఇక్కడ కట్టిస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియదు. 15 మందికి 3000 రూపాయలు, మీ దగ్గర చదువుకున్న పిల్లలకు నెలకు 3000 రూపాయలు, మళ్ళీ ఇవన్నీ కూడా బహుమతులు మీకు రాబోతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్న రైతులకు
మళ్ళీ ఒకటే విడతలు ₹1,00,000 రుణమాఫీ, మళ్ళీ 8,000 పెట్టుబడిని 10,000 రూపాయలు. ఈ అన్ని సంక్షేమ పథకాలు రావాలంటే మన తెలంగాణ పార్టీ రావాలా, మన గులాబీ పార్టీ రావాలా, మన కారు గుర్తు రావాలా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. మన తెలంగాణని కాపాడుకోవాలా, వీరనగుట్ట తాండాన్ని కాపాడుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళా మన గులాబీ పార్టీ రావాలా. కూడా కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం మన ఇంటి పార్టీ, మన గులాబీ పార్టీ, మన కారు గుర్తు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. అయితే ఆ తల్లిదండ్రుల కష్టం ఎంత ఉంటది, వారి మీద వారి కూతురు భారం ఎంత ఉంటది, దయచేసి ఒకసారి ఆలోచించాలా. అటువంటి పరిస్థితిలో మన ముఖ్యమంత్రి కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ఆడబిడ్డల పెళ్లి చేయించడం జరిగింది. ఎవరైనా చేసిండ్రా గతంలో? మనకు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నారు, తెలంగాణ వస్తే ఇది వచ్చింది, తెలంగాణ వస్తే మా నిధులు వచ్చినాయి, మా నీళ్లు మాకు వచ్చినాయి, తెలంగాణ వస్తే మా హక్కు మాకు వచ్చింది. ఇట్లనే చాలా మంది అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. మీ కలియాపూర్ గ్రామంలో కూడా కొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు. నేను వాళ్ళకి అడుగుతా ఉన్నా, ఈరోజు ఒంటరి మహిళలు ఒక్కలే ఉంటే ఎవ్వరు వాళ్ళకు పట్టించుకోలే. మన ఇంట్లో కొద్దిగా అన్నం మిగిలి ఉంటే ఆ ఒంటరి మహిళకి పోతాం, పోయి అమ్మ ఒక్కటే ఉంటది, కనీసం ఆ మిగిలిన అన్నమైనా ఆమెకి ఇచ్చినా పో అని చెప్తాం. ఇంట్లో మీ బిడ్డకో కొడుకుకో మీరు చెప్తారు ఆమెకి ఇచ్చినా అని. కానీ ఎవ్వరు కూడా ఆమె జీవితం ఎట్లా నడిపించుకోవాలా, ఎట్లా నడుస్తుందని ఏ ప్రభుత్వమైనా ఆలోచించదా? ఎవరు ఆలోచించలే. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒంటరి మహిళలు అందరూ కూడా గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ₹1000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఈ రోజు చాలా మంది మహిళలు అక్కా చెల్లెలు ఉన్నారు, మళ్ళా గర్భిణీ మహిళలు ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గర్భిణీ మహిళ మంచి ఆహారం తినాలా, తినకపోతే బిడ్డ మంచిగా ఉంటుందని మీరే చెప్పండి. అంటే ఆరోగ్యమైన ఆహారం తినాలంటే డబ్బులు కావాలా, మన దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు ప్రతి ఒక్క గర్భిణీ మహిళకు 12,000 రూపాయలు ప్రభుత్వం ఉంచి మళ్ళా ఆడబిడ్డ పుడితే మళ్ళా ₹1,000 అదనపు, అంటే 13,000 రూపాయలు ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? సామాను వస్తువులు అది ఒక 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే ఒక్కళ్ళకు న్యాయం చేసినాం. ఎస్సీ మిత్రులు ఉన్నారు చాలా మంది, మళ్ళా మా యొక్క దళిత మిత్రులకు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దళిత బిడ్డలకు ప్రత్యేక రూపకల్పన బడ్జెట్లో చేసి 2 లక్షల రూపాయలు వారికి బ్యాంక్ లింకేజ్ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సాయం చేసే విధంగా. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు వారి ప్రచార కోణాన్ని పెంచారు. అధికారంలోకి వస్తే చేపట్టబోయే పనుల వివరాలను వివరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మూతపడిన నిజాం షుగర్ పరిశ్రమను తెరిపిస్తామని వెల్లడించారు. రెంజల్ మండలంలో బీజేపీ అభ్యర్థి అల్జాపూర్ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం జరిపారు. మోటార్ సైకిల్ ర్యాలీతో ఊరేగింపు జరిపారు. ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అల్జాపూర్కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర నాయకుడు అరవింద్ పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతానికి తీపిని పంచిన బోధన్ నియోజకవర్గం చక్కెర పరిశ్రమ మూసివేసి ఈ ప్రాంతాన్ని చీకటి పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కార్దని చెప్పారు. బీజేపీతోనే మార్పు సాధ్యమని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకోసం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపియాలని కోరారు. అప్పుడే ఈ ప్రాంతంతో పాటు ప్రజలందరూ సంతోషంగా గడుపుతారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ నేడు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తుందని చెప్పారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరిగి ప్రచారం జరిపారు. కమలం పార్టీ విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. చెరుకు ఫ్యాక్టరీని తెరిపియలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ అధోగతిలో బోధన్ నియోజకవర్గంలో ఉంది అంటే దానికి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులే కారణం. ఇక్కడ షకీలు, ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోయినాయి. ఆయనకి ఈ తెరాస ప్రభుత్వం మొత్తం ఎంఐఎం చెప్పినట్టు కూసమంటే కూర్చుంటున్నది, లేవమంటే లేస్తున్నది, డ్యాన్స్ చేయమంటే చేస్తున్నది. అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వైవేమో రావు వచ్చి నా దగ్గర వంగి ఉంటాడు, తల మంచుకొని ఉంటాడు అని అంత బహిర్గతంగా చెప్పినాక కూడా వారం అయితే ఉన్నది. ఇవాళ వరకు కేసీఆర్నే చేస్తున్నారు. పోనీ కేసీఆర్ అంటే ఫామ్ హౌస్లో వండుకున్నాడు అనుకున్నాడు. ఆయన బిడ్డ ఏం చేస్తున్నారు ఖండిస్తలేరంటే మీరు ఎంఐఎం దగ్గర నిజంగా మోకరిల్లినట్టు. ఇక్కడ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉన్నది.
ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉన్నది. గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీని కాదని రాష్ట్రంలో నూతన శకాన్ని, రాజకీయ వాతావరణాన్ని, రాజకీయ మార్పుని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ప్రజలు కోరుకునేది ఎవరినో గద్దెనెక్కించడానికి కోసం కాదు. ప్రజలు ఓట్లేసేది మరి ప్రగతి కోసం. పల్లె ప్రగతి జరగాలి, మరి కుటుంబాల యొక్క అభివృద్ధి జరగాలి, ఉపాధి రావాలి, ఉద్యోగాలు రావాలి, వ్యవసాయం అభివృద్ధి జరగాలి. ఈ విధంగా ఆలోచనతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి ఒక ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మోదీ గారి యొక్క పరిపాలన చూసి గెలిపిస్తుంటే ఎన్నికలను సజావుగా జరిపేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో 6 నియోజకవర్గాలకు కావాల్సిన ఈవీఎం, వీవీప్యాట్లను ఇదివరకే పంపిణీ చేశారు. వీటిపై అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సిబ్బందితో కలిసి సమీక్షించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందుకు సమిష్టిగా పనిచేయాలని వివరించారు. జిల్లాలోని 6 నియోజకవర్గాలలో మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బందికి కలెక్టర్ పలు రకాల సూచనలు చేశారు. ఈవీఎంల పనితీరు గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎక్కడైనా మొరాయిస్తే అప్పటికప్పుడు కొత్తదాన్ని నియమించాలని సూచించారు. తిరిగి అధికారంలోకి రాగానే చందూరు గ్రామాన్ని మండలం చేస్తామని బాన్స్వాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సర్కార్ ఏర్పడ్డ నెల రోజుల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుందని చెప్పారు. వర్ని మండలంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జరిపారు. సర్కార్ ఏర్పడ్డ నెలలోపు కొత్త మండలాన్ని ప్రకటిస్తామని పోచారం ప్రకటించారు. చందూర్, సత్యనారాయణపురం, ఒడ్డేపల్లిలో పోచారం ప్రచారం జరిపారు. చందూరులో పోచారంకు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు, బోనాలతో ఊరేగించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పోచారం మాట్లాడారు. ఎత్తిపోతల నిర్మాణాలతో రైతులను ఆదుకుంటామన్నారు. అనుకునే సమయం కాదు. దేశంలో మన రాష్ట్రం లాగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడకంటే ముందు 28 రాష్ట్రాలు, తెలంగాణ కలుపుకొని 29 అయింది. అధికారం ఏర్పడ్డ 100 రోజుల్లోనే నిజాం చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని చెప్పిన వారు అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించారని సుదర్శన్ రెడ్డి అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ద్వారా 16,000 ఎకరాల భూమిలో చెరుకు పంట సాగయ్యేదని చెప్పారు. నాడు ఈ పంట ద్వారా అధిక లాభాలను గడించారని తెలిపారు. ఎడపల్లి మండలం నెహ్రూ నగర్, జాన్కంపేట్, బాపునగర్, జైతాపూర్, జమ్లం గ్రామాలలో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ప్రచారం జరిపారు. గ్రామాలలోకి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వేల కుటుంబాలు షుగర్ పరిశ్రమను నమ్ముకొని జీవనం గడిపారని, అది మూసివేయడంతో పరిశ్రమలో పనిచేసే వారందరూ రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ సర్కార్ విస్మరించిందని విమర్శించారు. గతంలో ఉన్న అప్పు కంటే నేడు అధికంగా రాష్ట్రం అప్పుల పాలైందని వివరించారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రతి సంక్షేమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల బ్రతుకులు మారుతాయని అభిప్రాయపడ్డారు. పక్కకు జాబ్ ఉంటే ఇంకా 2 లక్షలు ఇచ్చి ఆ ఇల్లు మొత్తం కంప్లీట్ చేపిస్తాం. అదేవిధంగా 5 లక్షలు ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోవాలి, ఎవరు గుర్తుదారు లేదు, ఏం లేదు, మీరే ఇల్లు కట్టుకుంటారు, మంచి కట్టుకుంటారు, మన సొంత ఇల్లు లెక్క. మీరు కట్టుకున్నప్పుడు మీరు కట్టినా కొద్ది పైసలు వస్తూ ఉంటాయి. ఇది ఇల్లేది. మళ్ళా ఆ కట్టేటప్పుడు సర్కారు నాకు అది ఉంటే షకిల్ సార్ అసంటోడు ఉంటే అరే లావు మేర పైసలు లావు, మేర కమిషన్ లావు అంటుండే. ఇల్లు ఏమన్నా కానీ ఆడు కమిషన్ అడుగుతాడు. ఈ షకిల్ ఇట్లా దొరికినాడు. ఇది ఇల్లదైపోయింది. అదేవిధంగా మీ డాక్టర్ సంఘాల మహిళలకు ఉన్నారా ఇళ్ళ డాక్టర్ సంఘాల వాళ్ళు
ఉన్నారు అందరు తోడు చేతులు లేకుండా 125 అదే 125 అంటే ఎన్ని పైసలు వస్తాయంటే 12 కోట్ల రూపాయలు వస్తాయి మీకు. అయితే మీకు 1 లక్ష రూపాయలు రివల్వరింగ్ ఫండ్ అని ఫ్రీ ఇస్తున్నాం. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అవుతాయి. అవి బ్యాంకులు వేసుకుంటే ఇప్పుడు 4-5 లక్షల లోన్ ఉండొచ్చు. ఇది వేస్తే ఇంకా 4 ఇస్తాడు. వేసిందంతా 5 లక్షలతో 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు అయితే అడ్డీ నెలకు 10,000 రూపాయలు వస్తాయి. మీ ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు. అదేవిధంగా ఈ 10,000 అవి అట్లే ఉంటాయి మీ పేరు మీద, మళ్ళా బాకీలు కట్టేది కాదు అది. ఇట్లా ఈ 2 చేసుకుంటూ అదేవిధంగా మీ అందరికీ ఇన్సూరెన్స్ ఒక 5 లక్షల వరకు. ఎంత 5 లక్షలు మీరు 1 పైసా కట్టద్దు, అంత ప్రభుత్వం భరిస్తుంది. ఇన్సూరెన్స్ అయిపోయింది. ఈ సిలిండర్ మోడీ సారు ఈ సారు కలిసి ఇప్పుడు సిలిండర్ ఎంతున్నది? సిలిండర్ ఎంతున్నది ఇప్పుడు ధర? వాళ్ళు కొంటావా నువ్వు కొంటావా? 1,050. మనం ఉన్నప్పుడు ఎంతుండే? 450 ఉన్నాయి. అంటే 4 ఏళ్లలో డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది. ఆ కేసీఆర్ వస్తాడు కదా, మొన్న భోజనకు అడగచ్చు పైసలు లేదు అన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా కల్పించిన ఘనత టీఆర్ఎస్ సర్కార్దేనని తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. రైతాంగ శ్రేయస్సుతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం ఎంతో కృత నిశ్చయంతో ఉందన్నారు. తిరిగి రాష్ట్రం ఏర్పడగానే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కేసీఆర్ శ్రీకారం చుడతారని ఆయన చెప్పారు. ఎడపల్లి మండలం అంబం, బ్రాహ్మణపల్లి, ఏఆర్పీ క్యాంప్, మంగళపహాడ్ గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఎన్నికల ప్రచారం జరిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అందరికీ సముచిత స్థానం కల్పించబడుతుందని చెప్పారు. అందరికీ లబ్ధి చేకూరేలా ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని వివరించారు. రైతాంగ శ్రేయస్సు కోసం 24 గంటల ఉచిత విద్యుత్ను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అందించబడుతుందని వివరించారు. 65 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన సర్కార్ ఈ ప్రాంత ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. 65 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన సర్కార్ ఈ ప్రాంత ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కేవలం 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎంతో పురోగభివృద్ధి సాధించిందని వివరించారు. రాబోయే ఎన్నికలలో తిరిగి టీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. పలువురు ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరారు. ప్రచారంలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అందరికి పేరు పేరున నా హృదయపూర్వక తెలంగాణ వందనాలు. ఏదైతే మనం చూస్తా ఉన్నాం, చాలా మంది అడుగుతా ఉన్నారు, మళ్ళా కేసీఆర్ గారికి ఓటు ఎందుకు వేయాలా, కారు గుర్తుకు ఓటు వేయాలా, ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నారు. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఇంకా 100 చెప్పదలుచుకోలేను. ఒకటే మాట మాట్లాడతా. ఇక్కడ నుంచి మీటింగ్ అయినాక చక్కగా ఇంటికి పోండి. కరెంట్ స్విచ్ వేస్తే బుగ్గ వెలిగితే కేసీఆర్ కి ఓటు వేయండి. 24 గంటల మన తెలంగాణ రాష్ట్రంలో బుగ్గ వెలుగుతుందంటే అది కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ఆయంలోనే మనకు కరెంట్ వస్తున్నట్లు. ఏదైతే ఇక్కడ చాలా మంది తానాకలం గ్రామంలో రైతులు ఉన్నారు, పెద్ద ఎత్తున దాదాపు 90-95% మంది మళ్ళా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు మన తానాకలం గ్రామంలో ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29వ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. పక్కన ఉన్న 28 రాష్ట్రాల్లో పోల్చుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీకి 50 సంవత్సరాల సమయం ఇచ్చినాం, 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సమయం ఇచ్చినాం. ఈ 67 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఏ ఒక్క రైతుకు పెట్టుబడి అనేది ఒక ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చిందా అని మీ అందరికీ నేను అడుగుతా ఉన్నా.
అధికారంలోకి రావడానికి ఎన్నో రకాల హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ వాటిని విస్మరించిందని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి, 2 పడకల ఇంటిని నిర్మాణం అనేది కేవలం మాటలకే పరిమితమయ్యిందని ఎద్దేవా చేశారు. ఎడపల్లి మండలంలో బీజేపీ అభ్యర్థి అల్జాపూర్ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జరిపారు. యువకులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అంబం, ఏఆర్పి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో గురువారం రాత్రి ప్రచారం జరిపారు. బోధన్ ప్రజలలో మార్పు రావాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఏఆర్పి క్యాంపులోని రాజయ్య, రాములు, రామయ్య స్థూపానికి నివాళులర్పించారు. వివిధ పార్టీల నుండి 30 మంది బీజేపీలో చేరారు. రోడ్ల పరిస్థితి చూస్తా ఉన్నాం మనం, దవాఖాన పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టలేదు, అది కనబడతా ఉన్నది. సాగునీరు లేదు, తాగునీరు లేదు. కానీ ఈరోజు మళ్ళీ నేను 3 సార్లు నా కోసం చేసుకున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు ఒక్క అవకాశం 4వసారి ఇవ్వండి, నేను మీకోసం పనిచేస్తానని చెప్తా ఉన్నారు. ఇది ఎంత మేరకు సమంజసం మీరంతా ఆలోచించలేదు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం మీ ద్వారా తెలుస్తా ఉన్నది. ఆయన కూడా ఆ ఫ్యాక్టరీ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయనే కాదు, స్వయాన కేసీఆర్ గారు, వారి యొక్క కూతురు కవిత గారు, మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి 4.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆఖరు గవర్నమెంట్ రద్దు చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను 3-4 అంశాల మీద. ఇక హెడ్లైన్స్ మరొక్కసారి. అవినీతికి కేరాఫ్ గా తెలంగాణ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకు తింటుంది. బోధన్ రోడ్ షోలో విజయశాంతి. అన్ని వర్గాల సంక్షేమం టీఆర్ఎస్ తోనే సాధ్యం. కేసీఆర్ సీఎం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయండి. ప్రచారంలో షకీల్. పరిశ్రమను మూసివేసి కార్మికులను రోడ్డు పాలు చేశారు. అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తాం. అల్జాపూర్ హామీ. మాయ మాటలతో మనల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డి. ఎన్నికల కోసం ఏర్పాట్లు. ఈవీఎం, వీవీప్యాట్లపై సమీక్ష. అధికారులకు సూచించిన కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.